జ్యోతిబా పూలే 197వ జయంతి కార్యక్రమం సందర్భంగా గురువారం ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కిషోర్ అధ్యక్షతన జ్యోతిబా పూలేకి ఘన నివాళులర్పించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య తొలుత జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమానికి విచ్చేసిన మిగిలిన సభ్యులు పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ జ్యోతిబా పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, ఆయన మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త అని, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త అని తెలిపారు. ఆయన అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన మహానుభావుడని చెప్పారు. కులం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేసే పార్టీలను, ముఖ్యంగా బీజేపీ దానికి వత్తాసు పలుకుతున్న పార్టీలను ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, త్యాగమూర్తుల ఆశయాలు నిలుపుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె సత్యనారాయణ, జి గోపి, శారద, ఎం సత్యం, సింహాచలం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి 197వ జయంతి. మనందరికీ తెలుసు, మన తల్లిదండ్రులు మరణించిన తర్వాత మనం కూడా క్రమేపీ మర్చిపోతాం. కానీ 197 ఏళ్ల క్రితం జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారిని ఈ రోజుకి మనం స్మరించుకుంటున్నామంటే, కొంతమంది తమ కుటుంబాల కోసమే జీవిస్తూ ఉంటారు. ఇతర శూద్ర మహిళలు, శూద్రులకి చదువు ఉండకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు బళ్ళోకి రాకూడదు అని అంటే వాళ్ళిద్దరూ కలిసి బళ్ళు ఏర్పాటు చేసి శూద్రులు, శూద్ర మహిళలకు కూడా చదువు చెప్పించడం కోసం చాలా ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో అనేక దాడులు ఎదుర్కొన్నారు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు ఈ రోజుల్లో, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఆయన ఏదైతే ఆశించారో ఆ సామాజిక న్యాయాన్ని తూట్లు పొడిచి, ఆ సామాజిక న్యాయాన్ని ఎంతో కొంత అందిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి, మళ్ళీ పాతకాలంలో బ్రాహ్మణులు మాత్రమే చదువు చెప్పాలి, లేదా మొత్తం ఆధిపత్యంగా ఉండాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యాలు ఏలాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారం, వ్యవసాయం చేయాలి అనేటువంటి పాతకాలపు నాటి మనువాదపు ధర్మ శాస్త్రాన్ని తిరిగి నిర్మించాలి, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి బీజేపీ పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టడమే మనం జ్యోతిబా పూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి. అందరికీ చదువు కోసం, అందరికీ సామాజిక న్యాయం కోసం మనం పోరాటమే అందుకు ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది. అందుకు మనందరం కూడా పూలే గారి ఆశయాలకి కంకణబద్దులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.